నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండగట్టు ఆలయంలో మంత్రి పొన్నం పూజలు, బీఆర్ఎస్ బీజేపీ నేతలపై పలు విమర్శలు. తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు, గ్రామాల్లో భూపాల్పల్లి కలెక్టర్ పర్యటన. అమ్మ ఆదర్శ పాఠశాలపై సమీక్ష, అధికారులకు పలు సూచనలు చేసిన జడ్పీ సీఈఓ. ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు, సమస్యలపై నిలదీసిన సింగరేణి మహిళా కార్మికులు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి చేసిందేంటో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై పొన్నం పలు విమర్శలు చేశారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను కేసీఆర్ కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ ప్రాంతంలో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికలకు ముందు కట్టిన ముడుపును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారి సన్నిధానంలో విప్పారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన ఊళ్లలో తాము ఓట్లు అడగబోమని, ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఊర్లలో మీరు ఓట్లు అడగవద్దని బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. కేసీఆర్కు కేవలం గురుబలం మాత్రమే ఉన్నదని, తమ పార్టీకి గురుబలంతో పాటు ప్రజాబలం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండగట్టు అంజన్న దగ్గర ఇలా లిక్కర్ కింగ్ ఇంకా లిక్కర్ రాణి ఈయన పూజ చేసి అంబేద్కర్ ఎక్కడ హనుమంతుడు పెద్ద ఫోటో కట్టిరా స్థూపం ఉండొచ్చా పెద్దది కడతా అంటారు కదా విగ్రహం పెద్దది పెడతా అన్నదే కాలే మాట ఇచ్చి తప్పు తూకుంటే ఆడే అంజన్న పంపిణీ చేయలేదు. గతంలో కేసీఆర్ కేంద్రంతో చిన్న చిన్న అంశాలు రాజకీయంగా అంతకుముందేమో అబ్బ నరేంద్ర మోడీ అన్నాడు, దాని తర్వాత గబ్బు నరేంద్ర మోడీ అన్నాడు. కానీ దోస్తాను మాత్రం బరాబర్ చేసుకున్నారు. ఢిల్లీలో దోస్తాన్, గల్లీలో కుస్తీ చేసుకున్నారు. పార్లమెంట్లో అన్ని బిల్లులకు సపోర్ట్ చేసిన వీళ్ళు ఇవాళ కూడా రాజకీయ డ్రామా కవితను ఎందుకు అరెస్ట్ చేయాలని బీజేపీ వాళ్ళని అడుగుతున్నాని జవాబు చెప్పుకోవాలని మేము అరెస్ట్ చేసినామని వాళ్ళకొక మాట. కేసీఆర్కి ఏమో మా బిడ్డను అరెస్ట్ చేసినారని సానుభూతితో ఓట్లాడడానికి ఇద్దరికి ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు. ఇదే ఇంకేంలే మేము అరెస్ట్ చేయగలదానమా, అరెస్ట్ చేయమని మేము చెప్పినామా? లేదు జైల్లో బండి సంజయ్ కొట్టించాడు, రూమ్ ఇలా కట్టించిన అన్నాం ఎప్పుడన్నా. ఇది పరిస్థితి. అందుకే దయచేసి ఎలా కొండగట్టు అంజన్న సన్నిధి నుంచి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తను మీ గ్రామాల్లో మీ పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి. నిజంగానే అటువంటి మీరైతే ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ షెడ్కోపం పెట్టి నువ్వు కూడా ₹1 దగ్గర గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని లంబాడి తండా, అనసానపల్లి, నాచారం, రుద్రారం గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. మండల ప్రత్యేక అధికారి, గ్రిడ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి తాగునీటి సరఫరా ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల రీత్యా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, తద్వారా మంచినీటి సమస్య ఏర్పడుతోందని తెలిపారు. సరైన ప్రణాళికలు సిద్ధం చేసి వారంలోగా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో జియాలజిస్టుల ద్వారా ప్రత్యేక సర్వేలు చేసి భూగర్భ జలాల లభ్యతను బట్టి కొత్త బోర్వెల్స్ వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అవినాష్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్యామ్ సుందర్, గ్రిడ్ డిఈ పరమేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హరిత పాల్గొన్నారు.
పిల్లలు లేక క్లోజ్ అయిందా వేరే కారణం వల్ల? పిల్లలు అయితే పిల్లలు లేరు, 50% పిల్లలు లేరా మరి? అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టాల్సిన మరమ్మతులను క్షేత్రస్థాయిలో గుర్తించాలన్నారు సిరిసిల్ల జడ్పీ సీఈఓ ఉమారాణి. బోయినపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో పనులను గుర్తించి అందుకు సంబంధించిన నివేదిక తనకు పంపించాలని అధికారులను ఆదేశించారు. వేసవి సెలవులు ముగిసేలోగా మరమ్మతులు పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులపై జెడ్పీ సీఈఓ ఉమారాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివోఏలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా కమిటీల ఏర్పాటు, జాతీయ బ్యాంకులలో ఖాతాల ఓపెనింగ్ తదితర అంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపిక చేసిన స్కూళ్లలో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్ల మరమ్మతులు, ఇతర చేపట్టాల్సిన పనులను కమిటీ సభ్యులు, స్కూల్ హెచ్ఎం, ఇతర అధికారులు కలిసి పరిశీలించాలని సూచించారు. వేసవి సెలవులు ముగిసేలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ పుష్పలత, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ పద్మ, ఇరిగేషన్ ఏఈ హరీష్, పంచాయతీరాజ్ ఏఈ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఆఫీసర్లు వెళ్ళి ఇది కావాలి ఇది కాదు అని తెలుసుకోకుండా అందరూ కలిసి వినాయకంగా ఏమి ఉన్నాయి, ఏమి లేదు, ఏమి కావాలి అనేది చూడడానికి చేశారు. సో ఎవ్రీబడి ఇక్కడ రాసుకుంటున్నారు కదా, రాసుకోవడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకొని మీ డిసప్లే కమిటీ ఏదైతే ఉందో ఈ ముగ్గురు హెచ్ఎము నేను నలుగురని చెప్తాను. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ వల్లనే పంచాయతీ సెక్రటరీ కూడా వెళ్ళాలి, విలేజ్ ఆర్గనైజేషన్, హెడ్ మాస్టర్, ఏఈ వీళ్ళతో పాటు పంచాయతీ సెక్రటరీ వెళ్ళాలి, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కూడా వాళ్ళ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందంటే. సో త్రిసభ్య కమిటీ ఏమో ఐడెంటిఫై చేస్తుంది, అది నిజమైన కారణాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ అని స్పెషల్ ఆఫీసర్ చూసుకుంటారు. సో సైమల్టేనియస్లీ అయిపోయిన తర్వాత ఏఈలకి ఈ ఎంపీడీఓ గారికి అప్లై చేస్తే ఇమ్మీడియట్గా ఎస్టిమేట్స్ రెడీ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇదంతా మనం కొత్త వర్క్స్ ఏమీ శాంక్షన్ చేసుకోవట్లేదండి. రిపేర్, ఎమర్జెన్సీ రిపేర్స్, డే టు డే మనం ఫీల్ అవుతున్నాం కదా, మనము ఇవన్నీ రోజు అవసరమే లేదా పిల్లలకి టాయిలెట్స్ చేసిన మంచినీళ్ళు ఇవన్నీ కూడా. అందుకని లీకేజెస్, మన రూఫ్ లీకేజెస్ ఉంటాయి, మైనర్ రిపేర్స్ వస్తాయి, రూఫ్ లీకేజెస్ కూడా. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 ఇంక్లైన్ లో పర్యటించిన ఆయన్ను మహిళా కార్మికులు నిలదీశారు. 9.5 ఏళ్లలో ఏనాడు కంటికి కనపడని గని కార్మికులు నేడు దేవుళ్లు ఎలా అయ్యారని వారు ప్రశ్నించారు. మహిళా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా సింగరేణి యాజమాన్యం విధులు కేటాయించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా తమతో పనిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో వారి అనుచరులకు తప్ప వేరే వారిని పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. పదవి పోగానే ప్రజలు గుర్తుకు వచ్చారని కొప్పుల ఈశ్వర్ పై తిరగబడ్డారు. మంచిగా నేర్చుకున్నారు. 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు, వినబడుతుందా? 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 పద్ధతి ఎవరు అధికారంలో ఉన్నారు? అన్ని తెలుసు మాకు. ఒక్కొక్క అమ్మాయి ఎంత కష్టపడతారు. ఎవరు చూసి ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటా ఒక్కొక్క అబ్బాయిలు ఎంత చిన్న మాట్లాడుతారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి మాకు ఇక్కడ. అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏమడుతుంది మీకు? ఏమని పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు వారిపై చూపిస్తే కపట ప్రేమను ఈరోజు కార్మికులు గుర్తించారు. ఇలా కార్మికుల వ్యతిరేకత ప్రారంభమైంది. దానికి మరి మహిళా తల్లులు, మహిళా మూర్తులు ఇలా తిరగబడడం దానికి నిదర్శనం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, సింగరేణి ప్రతి ఒక్క మైండ్లో రేపు ఎవరు ఎక్కడికి వచ్చినా గట్టిగా నిలదీసి ఈ 10 సంవత్సరాల దోపిడీని అడగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కార్మిక పద్ధతుల్లో తెలియజేస్తాను. కార్మికుల పక్షాన నిజమైన న్యాయం జరగాలంటే ఇప్పుడు జరుగుతుంది, ఆ విషయం తెలుసు. బీఆర్ఎస్కి పతనం ఖాయం. ఇలా నాకు అర్థమైతే లేదు, టీవీకి సంబంధించిన నాయకులు అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి
స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో కూతురు తిరుగుతూ ఉంటే ఇది ఒక కపట నాటకంగా స్పష్టంగా అర్థమవుతుంది. తనను హతమార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలయత్నం చేస్తోందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. మంథని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా ఉన్నా కాబట్టి గన్మెన్లతో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక క్వారీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు క్వారీల ద్వారా వచ్చే ఆదాయాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే దండుకుంటున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఆరోపణలు నిరూపించలేదని మండిపడ్డారు. లారీలు నాయని చెప్పారు, దొంగ అన్నారు, లంగ అన్నారు, అన్నీ అన్నారు. ఏం లేవు కనుక ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ల వరకు ఏదో రకంగా ఇవన్నీ ముద్రలు వేసినాం కనుక వీళ్ళు మొత్తానికి చంపేస్తే బాగుంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ప్రాజెక్టులు చెప్పేది లేదు, ఏం చెప్పేది లేదు, ఏది దొంగతనం ఒక్కటి కూడా బయటికి రాలేదు, ఏం లేదని తేలిపోయింది. ఏం తేలింది? ప్రజలకు సేవకుడుగా ఉన్నాడు అనేది తేలిపోయింది. చేసి అంతమొంచే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నా లారీలు ఏంటో బయటికి తీయాలి, ప్రజలే అడగాలి నా పక్షాన. 100 లారీలు రోజు దొంగతనాలు అవుతున్నాయి. డబ్బులు ఉన్నాయి, అవి అతి త్వరలో మేము ఇసుక డంపుల కాడికి కూడా పోతాం, ఇసుక క్వారీల కాడికి కూడా పోతాం. ఇంకెన్ని రోజులు మా బయటికి తీయరు అని అడుగుతాం, తీస్తున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నా మీద 10 సంవత్సరాలు చేసినటువంటి ఆరోపణలను రుజువు చేయమని డిమాండ్ ప్రజలే పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు పోచమ్మ తల్లితో పాటు మల్లన్నకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనంతో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లిలో మల్లన్న బోనాలు వైభవంగా నిర్వహించారు. ఏటా ఉగాది సందర్భంగా బోనాలతో పాటు పట్నాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలు ఇంటికొక బోనం చొప్పున ర్యాలీగా బయలుదేరి మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. మల్లన్నకు పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మరి తెలుగు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు సమర్పిస్తూ మళ్ళీ రాబోయే సంవత్సర కాలం పాటు రైతులకు, ప్రజలకు అందరికీ మంచి జరగాలని చెప్పి, అందరూ సురక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జూకంటి శిరీష అనిల్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మండల అధ్యక్షులు సదయ్య, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ పాల్గొన్నారు. మోదీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజానికానికి తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పోషమ్మ బోనాల సందర్భంగా ఎస్సీ కాలనీలోని ప్రతి ఒక మహిళా తల్లి అందరూ కూడా వచ్చి బోనం ఎత్తున ఎత్తుకొని ఈ యొక్క జాతర సందర్భంగా పోషమ్మ కాడికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి, రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా సుభిక్షంగా మోదీనామ సంవత్సరము సహకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ 15 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారి యొక్క కృషితోటి వారు వెంటనే పోషమ్మ కాడికి ఏదైతే ఉగాదికి ఈ యొక్క బోనాల కార్యక్రమము, పోషమ్మ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము సీసీ రోడ్ వేయాలనే ఉద్దేశంతో వారి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన 10 లక్షలతోటి ఈ యొక్క సీసీ రోడ్డు
పోచమ్మ తల్లి దేవాలయంలో ఈ శ్రీరాంపురం గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పోచమ్మ మన ఉగాది రోజు ఇక్కడికి వచ్చి ఆ దేవతను దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ యొక్క పెద్ద మొత్తంలో ఎస్సీ కాలనీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద మొత్తంలో గతంలో ఎవరి సందాల వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్ళే సాంప్రదాయం ఉండేది. గత సంవత్సరం నుండి వీరందరూ కూడా కలిసికట్టుగా పోషమ్మ దేవాలయానికి బోనాలతోని ఊరేగింపుగా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నందుకు అనేక సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వసతులు లేని సందర్భంలో మొన్నటికి మొన్న గౌరవ శాసనసభ్యులు అన్న విజ్జన్న గారి ఆదేశాల మేరకు అన్న పోషమ్మ తల్లి దగ్గరికి అయితే అన్ని కులాస్తులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవతను దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నల్లరేగడికి సంబంధించినటువంటి ప్రాంతం. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద కల్వల గ్రామంలో మల్లన్న బోనాలు నిర్వహించారు. ఇంటికొక బోనంతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు. మల్లన్నకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్ద కల్వల శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం ఎడ్ల బండ్లతోని గుడి చుట్టూరా స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని అలాగే సాయంత్రం 4 గంటలకు రైతులందరూ వారి వారి పొలాల్లో సాగుబాటు చేసుకొని సాయంత్రం 5:30 గంటలకు ఒగ్గు కళాకారులచే గ్రామం మొత్తంలో బోనాల పండుగ నిర్వహించుకుంటాం. ఈ ఉగాది పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి సిద్ధతోని పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు బోనాలు తీసుకువచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని తిరిగి పెద్దపట్నం నిర్వహించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించి అక్షంతలేసి మళ్ళీ తిరిగి 12 రంజాన్ మాసంలో ఓ ముస్లిం సోదరుడు పోచమ్మ బోనమెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉగాది సందర్భంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మండల కేంద్రానికి చెందిన ముస్లిం సోదరుడు మునీర్ పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో తాను బోనమెత్తినట్లు మునీర్ తెలిపారు. శ్రీరాంపూర్ మండల్లో ఈరోజు ఘనంగా దళితవాడ నుండి పోషమ్మ బోనాలు తరలి రావడం జరిగింది. మరి నేను ఒక ముస్లిం అయి ఉండి బోనం ఎత్తుకొని రంజాన్ పవిత్ర మాసంలో కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా బాయిలా ఉండాలనే ఉద్దేశంతో రానున్న కాలంలో తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండి మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పరిశ్రమలు అన్నీ కూడా మంచిగా ఉండాలని ఆ యొక్క పోషమ్మను కోరుకుంటూ మరి అందరం కూడా ఇది అగ్రజాతులు పెట్టుకున్న విషయం తప్ప మనందరం కూడా బాయి అన్నట్టే ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఉన్నట్టయితే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద మూసి ఉన్న గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన మద్యంగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న మద్యం పెట్టెలను సుల్తానాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అనంతరం పెద్దపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాట్నపల్లి గోదాంలో మద్యం నిల్వ చేసినట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా గోనె సంచుల్లో నిల్వ చేసిన మందు బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు 7 లక్షలకు పైగా ఉంటుందని వివరించారు. ఈ తనిఖీల్లో సుల్తానాబాద్ పెద్దపల్లి సీఏలు గురునాథ్ రాథోడ్, శిరీష, నాగరాజు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. పాతబడ్డ రైస్ మిల్ అది కాట్నేపల్లి శివారు ప్రాంతంలో రోడ్డు పక్కకే ఉంటుంది. దక్షిణం వైపు గేట్ ఉంటుంది. ఆ దాంట్లో రూమ్లో ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని సీజ్ చేసినాం. 30 బ్యాగ్స్లో 90 కాటన్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్లో 3 చొప్పున 30 బ్యాగులు ఉన్నాయి. 90 కాటన్స్ ఉన్నాయి. ఇది మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి చంద్వారా డిస్టిక్ నుంచి తీసుకొచ్చి 7 lakhs పడుతుంది. అక్కడ ఎవరు లేరు. పాతబడ్డది అది ఇన్ఫర్మేషన్. పట్టుదల, సానుకూల దృక్పథంతో ప్రయత్నిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగవచ్చని వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ రాజేశ్వరరావు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాయినోరా పేరుతో వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్డీఓ ఎస్ రాజేశ్వర్, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే ఆపకుండా పీజీ,
వృత్తి విద్యా కోర్సులు చదివి అత్యున్నత స్థాయిలో స్థిరపడాలని ప్రోత్సహించారు. పటిష్టమైన ప్రణాళిక, పట్టుదల, నిరంతర కృషి, సానుకూల దృక్పథంతో జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపారు. జీవితంలో విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుకోవెల శ్రీనివాస్, అకాడమిక్ సమన్వయకర్త మధు రాజేష్, సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అగ్రహారం డిగ్రీ కళాశాల అంటే రాష్ట్రంలోనే ఏ ఆఫీసర్నైనా కానీ ఇక్కడ సీసీలో కావచ్చు, సెక్రటేరియల్ కావచ్చు, ఈవెన్ కమిషనర్ కావచ్చు, అగ్రహారం కళాశాల ఇవాళ 150 స్ట్రెంత్ ఉన్నటువంటి కళాశాల. ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి విద్యార్థుల యొక్క సహకారంతో ఇవాళ 630 స్ట్రెంత్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కళాశాల దినదినాభివృద్ధి చెందుతుంది. తర్వాత కళాశాలకు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ మేము అడిగినా కానీ ఇతర కాలేజీల కన్నా ఇతర కళాశాల కన్నా అగ్రహారం కాలేజీ వాళ్ళు ఏది అడిగినా ఒక స్టాగ్నెట్ అయిన వాటర్ లాగా తయారయ్యారు. ఈ 3 సంవత్సరాలు మీకు టీచర్లతోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ, ప్రకృతితోటి కానీ, మీ అబ్జర్వేషన్లో కానీ చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఇది ఇక్కడంటే దాన్ని వదిలిపెట్టలేము, అట్లా అనుకొని పట్టుకొని ఇక్కడ ఉండలేము. ఉండగలుగుతారా? ఈ కాలేజీ నచ్చింది కాబట్టి ఉండగలుగుతారు, ఎవరైనా ఉండలేము. కాబట్టి ఈ మంచి ఫీలింగ్స్ అని తీసుకొని నెక్స్ట్ మన డెస్టినేషన్ కోసం ప్రయాణం చేయాలి. ఆ రకంగా నాకు గోల్డ్ మెడల్ సాధించే అవకాశం నాకు వచ్చింది. తర్వాత 69 మార్క్స్తోని నా ఫ్రెండే సెకండ్ పొజిషన్లో, మీ ఉమ్మడి జిల్లా వాసి కరీంనగర్లో ఇంతకుముందు ఆర్డీఓ చేసాడు రాజాగూడ్ అని, ఇప్పుడు ఆర్మూర్ చేస్తున్నాం. మేము ఇద్దరు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. ఆయనకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో అంటే ఆ లక్ష్యము, మేము కూడా మీలాంటి గ్రామీణ విద్యార్థులని ఇలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవడం వల్ల ఒక స్థితికి వచ్చి మరి పీజీ సీట్ సంపాదించి తర్వాత మేము గ్రూప్ 2 రాసి గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి నేను దీనికి వచ్చాను. రేపు రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. పట్టణ కౌన్సిలర్ సాబీర్ ఖాన్ తో కలిసి ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈద్గా వద్ద చెత్త చెదారం తొలగించామన్నారు. ముస్లింలు కూర్చునేందుకు అనువుగా మ్యాట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీరి వెంట మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. పెద్దపల్లి పట్టణ ముస్లిం సోదరులందరికీ రేపు జరుపుకోబోయే రంజాన్ పర్వదిన సందర్భంగా పెద్దపల్లి పురపాలక సంఘం తరఫున రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మన పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారి పర్యవేక్షణలో వాళ్ళ ఆదేశాల మేరకు మన పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని మసీదులు, అదేవిధంగా ఈద్గాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మన యొక్క పురపాలక సంఘం పరిధిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన మ్యాట్లు అయితేంది, అదేవిధంగా మంచినీళ్ళ సౌకర్యం కానీ, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మత సామరస్యంకి తోడ్పాటు అందిస్తూ ప్రతి ఒక్కరూ రేపు రంజాన్ పర్వదినాన్ని మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మా యొక్క గౌరవ ఏఈ గారు, అదేవిధంగా షాబీర్ ఖాన్ గారు, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు గారు వీళ్ళందరూ దగ్గర నుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలందరూ కూడా రంజాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ పురపాలక సంఘం తరఫున మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని ముస్తాబాద్ సీఏ సదన్ కుమార్ సూచించారు. ధాన్యం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినా రైతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం ఆరబోసిన చోట ప్రమాదం జరిగితే రైతులే ప్రమాదానికి బాధ్యులవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ గురించి అనేక చర్యలు చేపడుతున్నాము. ఇటీవల మా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం ఏంటంటే ఈ రోడ్లపైన ధాన్యం ఆరబోస్తున్నారు. రైతులందరికీ మేము అవగాహన కార్యక్రమం పెట్టినాము. కొంత గ్రామాలలో ఈ డప్పు చాటును కూడా వేయించినాము. అయినా కూడా ఇంకా ఎలాంటి మార్పు రావడం లేదు. రైతులందరికీ ఈసారి మాత్రము మీ ద్వారా హెచ్చరిక జారీ చేసిందంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రం, ఎక్కడ రైతు ఆరబోసిన ధాన్యం వలన ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా, ఇంజూర్డ్ అయినా కూడా వాళ్ళ మీదనే మేము జరిగిస్తున్న అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళను జైలు పంపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళతో పాటు వాళ్ళ
పొరుగువారు గురించి ఆలోచించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాళ్ళే కొంచెం ప్రికాషన్ తీసుకొని పక్కకు పోసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మరి హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు రోడ్ల మీద కానీ ఆరోగ్య మేము కనుక విజిట్ చేసినప్పుడు దాన్ని ఉంటే కనుక కేసులు చేస్తాము. ఎంఆర్ గారిని బయటలో బీహెచ్ఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు వెంకటేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని నిరుపేద ఆటో డ్రైవర్లకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందలేని కుటుంబాలకు తమ వంతు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ నిర్వాహకులు ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డి సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి, కుటుంబ సభ్యులు, పలువురు యువకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల బతుకుదేరు అధ్వానం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి వీళ్ళకి ఏం ఆధారం పెట్టలేదు, ఏం లేదు. ఆడవారికి ఫ్రీ టికెట్ అని, ఫ్రీ బస్ ప్రయాణం అని చేసిన వలన ఆటో వాళ్ళకు కనీస పూట గడవకుండా అయింది. కాబట్టి బీహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వీరికి కొంతమందికి ఇంటికి బియ్యము చిల్లరగా ఈ ప్రభుత్వం ఒకటి మొన్న కూడా విజ్ఞప్తి చేసినాము, ఇన్సూరెన్స్ ఒకటి కల్పించాలని. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో వచ్చేసిరానే మరి గౌరవనీయులు ఇక్కడ హరీష్ అన్న వాళ్ళ డాడీ కూడా ఉన్నారు. వీలైతే కొంతమంది కూడా మేము కూడా సహాయం చేస్తాము, మీరు కూడా దీనికి కొంతమంది తోడ్పడాలని చెప్పేసి కొంతమందికి ఇన్సూరెన్స్ చేసే విధంగా కూడా ఉండాలని చేస్తున్నాము. అట్లనే బీహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకంగా విద్య వైద్యంలో చాలా మంది కూడా ఎడ్యుకేషన్స్ లో పూర్ పీపుల్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అంతకుముందు ఎగ్జామ్ ఫీజు ఉన్నా కూడా అప్పుడు కూడా హెల్ప్ చేసారు. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే అనేక బీహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా మరి రానున్న రోజుల్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని హరీష్ అన్న భగవంతుడు మంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రజాపాలన అభివృద్ధిని చూసి యువత తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలు కార్యక్రమాల్లో సామాజిక సాంఘిక సేవలో పాల్గొంటున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వివిధ మాజీ ప్రజాప్రతినిధులు ఈరోజు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. నా చేతుల మీదుగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించడం జరిగింది. శ్రీ లక్ష్మణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి కొమ్మరి శంకర్ గారు, రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షులు, ప్రస్తుతం సింగిల్ విండో డైరెక్టర్ ఉన్నటువంటి నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించి గతంలో ఎంపీటీ సభ్యుడిగా పనిచేసినటువంటి మిత్రులు మోత నర్సయ్య గారు, అల్లూరి లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా పోవు నర్సయ్య గారు, గంగారాజం గారు, రజక సంఘానికి సంబంధించిన నాయకులు నర్సయ్య గారు, సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, అదేవిధంగా మామిడిపల్లి నర్సయ్య గారు, ఇంకా చాలామంది మిత్రులు, రాజిరెడ్డి గారు, చాలామంది మిత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని కొత్త బస్టాండ్ లో లైన్ రాధారపు సత్యం తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని లయన్ సద్ది లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వేసవి దృష్ట్యా బాటసారుల దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ప్రెసిడెంట్ రామచంద్రం, రావుల మల్లారెడ్డి, రావుల ముత్యంరెడ్డి, రావుల లింగారెడ్డి, పల్లి సాంబశివరావు పాల్గొన్నారు. జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో ఈ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ మంచి కార్యక్రమాన్ని మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో రాధార సత్యం గారు మాకు ప్రోత్సహించి ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసినందుకు రాధార సత్యం గారికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత వాళ్ళ అన్నగారు అయినటువంటి రాధార శంకర్ గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా లైన్ మెంబర్స్ అందరికీ
వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో రోజుల క్రితం ఎండ తీవ్రతతో సుమారు 10 క్వింటాల చేపలు మృతి చెందాయని అధికారులు సర్వే చేసి మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని ముదిరా సంఘం నాయకులు కోరారు. చెరువులో మృతి చెందిన చేపలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ తీవ్రతకు తట్టుకోలేక చెరువులోని చేపలు మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు రేగుల మల్లికార్జున్, చొక్కాల రాము, రాజేశం, వెంకటేశం, ప్రశాంత్ పాల్గొన్నారు. వడదెబ్బ తాకి నీళ్లలో వడదెబ్బ తాకి ఒక 10 క్వింటాల వరకు చేప చనిపోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈ 2 రోజుల క్రితం చనిపోయినా కూడా మరి డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓ గారు శివప్రసాద్ గారు ఇప్పటి వరకు కూడా వచ్చి దాన్ని చూసిన పాపాన పోలేదు. ఎందుకంటే గతంలో కూడా మునుపెన్నడు లేని విధంగా ఈరోజు రాయన్న సిరిసిల్లలో చూస్తే దాని మీదనే మా జీవనోపాధి చేసుకుంటున్నాం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. దీన్ని కమసకం ఆఫీసర్లు ఇప్పటి వరకు కూడా 2 రోజుల క్రితం 2-3-4 రోజులు అయినా కానీ ఆ చేపలు మురుగుబట్టి చనిపోయినా కూడా పట్టించుకోవడం లేదు. దీనిపై తక్షణమే మాకు ఏదైతే మత్స్యకారులకు ముదిరాజులకు చనిపోయిన వాటికి ఎక్స్గ్రేసియా ప్రకటించి అలాగనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పి డిఎఫ్ఓ గారిని మరి కలెక్టర్ గారిని దీనికి సంబంధించిన అధికారులను కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.